26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బ్రేకింగ్ చూస్తున్నాము. బండి సంజయ్, ఈటల రాజేందర్ల మధ్య రాజీ కుదిరింది. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చారు ఆ పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో గంటన్నర పాటు చర్చలు సాగాయి. పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీ ఒక కుటుంబం, అందులో తామంతా సభ్యులమని లక్ష్మణ్ చెప్పారు. ఏదో పొరపచ్చాలు ఉన్నాయటువంటి భావన మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్లో కూడా మేము చూసాం కాబట్టి భోజనం చేసేటప్పుడు, అందుకనే అవన్నీ కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం, కానీ ఇతరత్ర లేదు. మరి రొటీన్గా భోజనానికి వచ్చారు, పిలిచాను నేను. ఆ రకంగా తరచుగా ఇది భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతుంటాం కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం విషయాలు తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతా, అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ రకంగా అధికారంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను స్పష్టంగా చెప్తున్నాను కూడా. ఎట్టకేలకు బండి సంజయ్, ఈటెల రాజేందర్ల మధ్య రాజీ కుదిరింది. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చారు ఆ పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో గంటన్నర పాటు చర్చలు సాగాయి. పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అన్నారు ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్. బీజేపీ అంతా ఒక కుటుంబమని, అందులో తామంతా సభ్యులమని లక్ష్మణ్ అన్నారు. ఇరవై 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.